కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పుష్ప 2తో బన్వర్ సింగ్ షెకావత్ గా టాలీవుడ్ ఆడియన్స్ కు చేరువయ్యాడు మాలీవుడ్ స్టార్ ఫహద్ ఫాజిల్. కానీ అతడి రోల్ మాలీవుడ్ ప్రేక్షకులతో పాటు అతన్ని గట్టిగానే హర్ట్ చేసింది. ఎక్కడా ప్రమోషనల్ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయలేదు సరికదా, సక్సెస్ సెలబ్రేషన్స్ లో కూడా ఎక్కడా కనిపించలేదు. కానీ ఇప్పుడు హీరోగా పరిచయం అవుతున్న మూవీ ఈవెంట్ కు కూడా డుమ్మా కొట్టాడు. మరోసారి ఫాఫా హట్ అయ్యాడా? మలయాళ ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ ఉన్నా కూడా అక్కడే గిరిగీసుకుని కూర్చోలేదు ఫహద్ ఫాజిల్. ఓవైపు హీరోగా చేస్తూనే స్పెషల్ రోల్స్, నెగిటివ్ క్యారెక్టర్స్ చేస్తున్నాడు. బన్వర్ సింగ్ షెకావత్ అంటూ పుష్పతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఫహద్ పుష్ప 2లో ఫుల్ లెంత్ రోల్లో కనిపించాడు. సినిమా ఇండియా వైడ్ గా బాక్స్ ఆఫీస్ ఊచకోత కోసింది, కేరళలో తప్ప. దానికి కారణం ఫఫా క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం నచ్చని మాలీవుడ్ ఆడియన్స్ సైలెంట్ గా బైకాట్ చేశారు. పుష్ప 2లో తన రోల్ పట్ల ఫహద్ ఫాజిల్ కూడా అసంతృప్తితోనే ఉన్నాడు. సుకుమార్ చెప్పిందొకటి చెక్కిందొకటి కావడంతో కమిట్మెంట్ ఇచ్చినందుకు తన పోర్షన్ కంప్లీట్ చేశాడు మాలీవుడ్ హీరో. కానీ ఆ తర్వాత ప్రమోషన్స్ లో పాల్గొనలేదు, సక్సెస్ ఈవెంట్ లోనూ కనిపించలేదు. దీంతో తన క్యారెక్టర్ పట్ల ఫఫా హర్ట్ అయ్యాడని వార్తలొచ్చాయి. ఈ విషయాన్ని డైరెక్ట్ గా మెన్షన్ చేయనప్పటికీ ఓ ఇంటర్వ్యూలో మాత్రం ఈ సినిమా ఎందుకు చేశానా అని ఫీల్ అయ్యాడట ఈ మాలీవుడ్ హీరో. పుష్ప సిరీస్ చిత్రాల్లో నెగిటివ్ రోల్ తో ఆకట్టుకున్న ఫహద్ ఫాజిల్ ఈసారి హీరోగా తెలుగు ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు. డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ అనే ఫిల్మ్ చేస్తున్నాడు. బాహుబలిని నిర్మించిన ఆర్కా మీడియా ఈ సినిమాను నిర్మిస్తోంది. రాజమౌళి ప్రెజెంటర్ గా వ్యవహరిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాను సౌత్ భాషలో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఫహద్ ఫాజిల్ తో డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ తో పాటు ఆక్సిజన్ మూవీని 2 ఏళ్ల క్రితం అనౌన్స్ చేసింది ఆర్కా మీడియా. వీటిలో డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ త్వరలో ఆడియన్స్ ను పలకరించబోతోంది. తాజాగా టీజర్ ఈవెంట్ నిర్వహించింది మూవీ టీం. కానీ ఈ ఈవెంట్ కు కూడా డుమ్మా కొట్టేశాడు ఫహద్. జస్ట్ ఆడియో మెసేజ్ పంపించేశాడు. నెక్స్ట్ అయినా కనిపిస్తాడా అంటే టీం మొహమాటం కొద్దీ వస్తాడని చెప్తోంది. మరి నెక్స్ట్ ప్రమోషన్ లోనైనా మాలీవుడ్ హీరో కనిపిస్తాడో లేదో లెట్స్ సీ.